డీసీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. తొలి రోజు ఉట్టి మహోత్సవం, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా గణనాథుని ఆశీస్సులతో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అన్నదానం, 5వ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతాయన్నారు. భవిష్యత్తులోను గణనాథుని ఆశీస్సులతో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీ యూత్ రాము, అభిలాష్, రామకృష్ణ, బాలు, సుమన్, సుకుమార్, వెంకటేష్, రాజేష్, చైతన్య, రాజారెడ్డి, నాని, హర్ష, పూజ, హరీష్, సాయి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఓం గణపతి పూర్వాలు తీసుకోండి. గణపతి ఓం దేవీ నామ రూపాభ్యాం సర్వమంగళం సంస్మనాత్మసాం సర్వతోజీ మంగళం శుక్లాం వరధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవతారా ये लारी का लारी ओम श्री लक्ष्मी नारायण जन्म आयुष्मान जन्माने के साथ हर्षवर्धन नाम देश्य देवर्षि नाम देवच्य वेदांश नाम देश्य यजमानस्य कुटुंबानां क्षेमस्थैर्य विजयवीर्य अभय सूर्याब्जतं धर्मार्थकाम्य मोक्षार्थं सिद्धि बुद्धि समेत श्री वर्षिनां नमः प्रार्थना हरि ओम सर्वेषां स्वस्तिर्भवतु सर्वे जनां सुखिनो भवन्तु स्वस्ति శ్రీ విశ్వావసనామ సంవత్సరం భాద్రపద మాసం శుక్ల చతుర్థి అనగా ఈరోజు ఆ గణపతి యొక్క వినాయక చతుర్థి పర్వదిన సందర్భంగా చింతాటిపాలెం గ్రామంలో ఈ దర్గా సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వర్షిధ్యాయ స్వాముల యొక్క బ్రహ్మోత్సవములు గత 10 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా భక్తులందరికీ తన ఆశీస్సులు అందిస్తూ కాపాడుతున్నాడు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ భాద్రపద మాసం విశ్వాసనామ సంవత్సరం నాడు వినాయక చతుర్థి నాడు ఆ గణపతి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు ఇంత వైభవంగా వర్షం పడుతూ కూడా వర్ష ఋతువులో వర్షం పడుతూ కూడా భక్తులందరూ యూత్ అంతా కలిసి ఈ యొక్క వినాయక చవితికి కష్టపడి చేస్తున్నారు. వాళ్ళకి పిల్లకాయలకి ఉన్నత ఉద్యోగాలు వచ్చి ధనకనక వస్తువాన తత్సంతాన సౌభాగ్యాలు కలగాలని చెప్పి ఆ గణపతిని ప్రార్థిస్తున్నాను. హరి ఓం. చెప్పండి సార్. మేము అనగా లాస్ట్ 10 సంవత్సరాలు మా పెద్దవాళ్ళ నుంచి మేము చాలా చక్కగా అందరం కలిసి చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఉభయాలు ఇస్తూ పూజలు చేస్తూ సాయంత్రం అలా చిన్నగా భజనలు చేస్తూ ఉంటాము. అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాము. ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. రోజులు అక్కడ పూజిస్తామండి. 4వ రోజు అన్నదానం జరుగుతుంది, 5వ రోజు నిమజ్జనం జరుగుతుంది. ఈ రోజు అనగా మొదటి రోజు ఉట్టి కార్యక్రమం జరుగుతుంది. సాయంకాల సమయంలో ఉట్టి కార్యక్రమం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.